చూడండి, రాజమండ్రిలో జరిగినటువంటి సంఘటన, ఆ ప్రియాంక అనే ఒక వైద్య విద్యార్థిని మీద కారెక్కించి వెళ్ళిపోయాడు ఒక దుర్మార్గుడు. ప్రసాదిత్య మాల్లో జరిగినటువంటి సంఘటన ఈ వారం అంతా మనం చూస్తున్నాం విషయాలు. ఆ లోపల ఏం జరిగిందో మధ్యమత్తులో ఉన్నారంటున్నారు. సరే, అంతా బాగానే ఉంది. బయటకు వచ్చారు, గేట్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ లో మనం చూసాం. ఆ వెనక నుంచి ఢీ కొడుతూ 3 సార్లు జర్కిలిస్తూ 3 సార్లు ఆ బైక్ లో సినిమా చూసి వెళ్ళిపోతున్న వైద్య విద్యార్థి మీద, ఆమె స్నేహితుడి మీద అసలు ఎంత దారుణం అంటే, కారు ఎక్కించి తొక్కుకునేది పుచ్చకాయని తొక్కినట్టు తొక్కుంటూ వెళ్ళిపోయారు కారు మీద. పక్క టర్న్ తీసేసుకున్నారు అంతే, ఏ వ్యాపార రోడ్ లో టర్న్ తీసుకుని వెళ్ళిపోయారు చాలా వేగంగా, అప్పటికప్పుడు తొక్కేసుకుని. దీనికి కారణం ఏంటంటే హిట్ అండ్ రన్ అంటున్నారు. హిట్ అండ్ రన్ కాదు. హిట్ అండ్ రన్ అంటే అన్ఇంటెన్షనల్ గా జరుగుతుంది. మనం ఎక్కడో వెళ్ళిపోతుంటాం, వేగంగా ఎవరో వచ్చేస్తారు, మా అడ్డంగా గుద్దేస్తారు, భయం వేసి పారిపోతారు. అందరూ పారిపోరు. కొంతమంది ఏం చేస్తారు, గుద్దులను హాస్పిటల్ తీసుకెళ్తారు. తప్పు చేసిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి. అన్ఇంటెన్షనల్ గా ఉద్దేశం వాళ్ళకి తెలియకుండా యాక్సిడెంట్ జరిగిపోతే, అయ్యో పాపం నా వల్ల ఒక మనిషి ప్రాణం పోయే పరిస్థితులు ఉన్నారు, తీసుకెళ్ళాలి హాస్పిటల్. మానవతో ఉన్నాడు, బండి ఎక్కించుకుని అదే బండి మీద లేకపోతే వేరే బండి పిలిపించి అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ తీసుకెళ్తారు. ఇక్కడ అలా జరగల. కావాలని ఒక ఆడపిల్ల తల మీద నుండి కారు ఎక్కించేసి మళ్ళీ పక్కన వీధిలో కారు తిప్పేసి వేగంగా వెళ్ళిపోయి తర్వాత ఏవో కథలు చెప్తున్నారు, నెంబర్ బోర్డులు మార్చేసారట, సర్వీసింగ్ చేసేసారట. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేయడం మంచి కాదు, అది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాలకు మనం చెప్పాలి, అది హిట్ అండ్ రన్ కాదు, అది మర్డర్. అది ఒళ్ళు కొవ్వికి చేసిన మర్డర్. ఇంటెన్షనల్ గా చేయకపోయినా, పాత కక్షలేవి లేకపోయినా, ముందస్తు పరిచయాలు ఏవి లేకపోయినా, అప్పటికప్పుడు ఒళ్ళు కొవ్వికి పిచ్చెక్కి ఒళ్ళు బలిసి ధన మదం చేత, అధికార మదం చేత, లేదా వెనక ఎవరో సపోర్ట్ ఉందనో రెచ్చిపోయి కొంతమంది అహంకారంతో వెర్రవీగి ఇలాంటి హత్యలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ప్రాణాల విలువ తెలియదు. ఇప్పుడు ఇదే విధంగా ఒక సామాన్యుల కుటుంబంలో కాకుండా ఒక పెద్ద అధికారి ఇంట్లో కానివ్వండి, లేదా ఒక మంత్రి ఇంట్లో కానివ్వండి, ఒక ఎమ్మెల్యే ఇంట్లో కానివ్వండి, ఒక పసిబిడ్డను కానివ్వండి, లేదా వాళ్ళ పిల్లల్ని కానివ్వండి, ఇలా తొక్కించేస్తే 8 నిమిషాల మీద చంపేస్తారు మనిషిని. హిట్ అండ్ రన్ అనేది చిన్న చిన్న సెక్షన్లు లేరు, చాలా పెద్ద సెక్షన్లు పడతాయి. అలాంటి పెద్ద సెక్షన్లు పడితేనే రేపు పొద్దున ఇంకొకటి ఇలాంటి ఒళ్ళు కొవ్వెక్కిన తప్పులు చేయడానికి భయపడతాడు. ఒళ్ళు కొవ్వెక్కిపోయింది చాలా మందికి. డబ్బు ఉందని అహంకారం, కార్లు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, ప్రాణాల విలువ తెలియట్లా. మనుషులా లేకపోతే ఉల్లిపాయలా ఎక్కి జొక్కి చేయడానికి, మనుషులా లేకపోతే కూరగాయలా ఎక్కి జొక్కి చేయడానికి. మనుషులు విలువ తెలిసిన ఎప్పుడు అలాంటి పాపిష్ట పనులు చేయడు. అరే, మానవత్వం రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఆగి అంబులెన్స్ ఫోన్ చేసో లేదా తన బండి మీద ఎక్కించుకున్నాం, తీసుకెళ్లి రక్తదానం చేసి ప్రాణదానం చేసి మంచి వాళ్ళు ఉన్న సమాజం ఇది. చివరికి ఎలాంటి వాళ్ళు తయారవుతున్నారంటే శాడిస్టులు, మూర్ఖులు, గర్వాంధులు తయారవుతున్నారు. ఇలా తొక్కించుకుంటూ వెళ్ళిపోతే ఇంకెవరి మీద ఎవరికి ఇచ్చేస్తారో బండ్లు అయిన వాళ్ళకాడ ఉండదు. ప్రతి కేసు హిట్ అండ్ రన్ లో పడేస్తే ఎవరికాడు బెయిల్ తెచ్చేసుకుని సమాజంలో హ్యాపీగా తిరుగుతాడు. రేపు పొద్దున 10 మందిని పుచ్చకాయలు తిరుగుతాడు, తొక్కేస్తాడు. ఆ పాప వాళ్ళ అమ్మా నాన్న ఎంత ఏడుస్తారు. లక్షలు ఖర్చు పెట్టి చదివించుకున్నారు ఆ పాపని. డాక్టర్ అవ్వాలని, రేపు పొద్దున 10 మందికి వైద్యం చేయాలని. ఆ పాప లాంటి వాళ్ళు బతికితే 10 మందికి వైద్యం చేస్తారు. ఇలాంటి వాళ్ళు బతికితే 10 మంది నాశనం చేస్తారు. ఇలాంటి వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు, అలాంటి వాళ్ళు బతకాలి. అది ప్రస్తుత సమాజం. ఎంత బాధాకరం, చాలా విచారకరం. తప్పని తెలిసినందుకే పారిపోయారు. ఒప్పని తెలిస్తే అక్కడ ఉంది కదా. తప్పు చేశారు కాబట్టి ఏం చేశారు, పారిపోయారు. సో హిట్ అండ్ రన్ కూడా సెక్షన్ మార్చాలి. ప్రతిదానికి చిన్న చిన్న సెక్షన్లు వేసుకుంటూ పోతే పొద్దునకి ఇంకా సమాజం మనం చూడక్కర్లా. ఈ సమాజంలో ఎవరో బతికి బట్టకట్టక్కర్లా. మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, మన పిల్లలు బయట తిరుగుతున్నారు, మన పిల్లలు బైకుల మీద వెళ్తున్నారు, కార్ల మీద వెళ్తున్నారు. ఇలా తొక్కించుకుపోయే వ్యవహారాలు వస్తే ఇంకెవరో పిల్లల్ని రోడ్డు మీద వదిలే పనే ఉండదు. అంత కళ్ళు మూసిపోయిన ఉండకూడదు. వ్యవస్థ రోజు రోజుకి అంత బలహీన పడిపోతుంది. మనం మౌనంగా ఉండటం వల్ల, ప్రభుత్వాలు మౌనంగా ఉండటం వల్ల ఒక్కడికి గట్టిగా జలకాయ తగిలితే మిగిలిన జాగ్రత్త పడతారు. ఎలాగే వదిలేస్తే ఆవిడ జాగ్రత్త పడ్డాడు. అంతే కదా, జాగ్రత్త పడాలి కదా. మరి వ్యవస్థ చట్టాలు ఎందుకు, ప్రభుత్వాలు ఎందుకు, పోలీసు వ్యవస్థ ఎందుకు? కఠినంగా ఉండాల్సిన చోట కఠినంగా ఉండాలి. శిక్షలు కఠినంగా అమలు చేయాల్సిన చోట కఠినంగా అమలు చేయాలి. ఆ బిడ్డ మన ఇంటి బిడ్డ అయితే మనం మంచిని తాగలమా, అన్నం ముట్టగలమా? ఎంత ఏడుస్తాం, ఏడుస్తామా? ఎంత ఏడుస్తాం? సో కాబట్టి వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, ప్రక్షాళన చేయాలి. చాలా మంది అసలు ఆలోచన చేయరు. ఇది ఇలా జరగడం, ఎందుకు ఈ మనిషి ఇలా అయిపోతున్నాడంటే లోపల బాగోకపోవడం వల్ల మనిషి బయటికి ఇలాంటి క్రియేట్ చేస్తున్నాడు. లోపల బాగుంటే ఎవడో అలాంటి పాపిష్ట పనులు చేయడు. లోపల మార్చాలి, ముందు లోపల మారాలి. లోపల మారాలంటే సత్యవాక్యం ప్రకటింపబడాలి, హృదయాల్లోకి సత్యవాక్యం వెళ్ళాలి. ఎప్పుడు హృదయంలోకి సత్యవాక్యం వెళుతుందో, ఎప్పుడు మనిషి పొడవబడతాడో అప్పుడు మారు మనసు వస్తుంది.
అందుకే బుద్ధి, నీ స్వబుద్ధి పనికిరాదు. ఏ బుద్ధి కావాలి నీకు? దేవుని బుద్ధి కావాలి. మనం కూడా కారులు నడుపుతామండి, ఎదురుగా చాలామంది ఉంటారు, పిల్లలు రోడ్డు దాటుతుంటారు, చాలామంది బయట వాళ్ళు తిరుగుతుంటారు, ముసలి వాళ్ళు వెళ్తుంటారు. ఎక్కడైనా రెడ్ సిగ్నల్ పడినప్పుడు కారు ఆపుతాం, కంగారుగా మనం వెళ్తుంటాం. అలాంటి సందర్భాల్లో కూడా కారు ఆపుతాం. ఎంత కంగారు ఉన్న మనుషులు దొక్కిచ్చేస్తామా? ఎంత కోపం ఉన్న మనుషులు దొక్కిచ్చేస్తామా? ఎంత ఒళ్ళు పొగరున్న మనుషులు దొక్కిచ్చేస్తామా? తొక్కించంగా. అలా తొక్కించిన వాళ్ళ కారుని కూడా లోపలేసేయాలి, వాళ్ళనే లోపలేసేయాలి, వాళ్ళకి బయటికి రానివ్వకూడదు. అసలు నన్ను అడిగితే అలాంటి వాళ్ళు ఉరి తీసి పడేయాలి, ఉరి తీసి పడేయాలి. ఇలాగైతే సమాజం ఏం కావాలి? ఏం కావాలి? సో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఎలాగ ఉంటుంది? నీ సొంత బుద్ధి ఏమంటది? ఓకే అంటది, ఓకే ఏం కాదు. అదే దేవుని జ్ఞానం ఉంటే, అరే పాపంరా, అన్యాయంరా, మన ఇంటి బిడ్డ కాదా, మన ఇంటి బిడ్డ లాంటి బిడ్డ కాదా, మన చెల్లి లాంటిది కాదా, మన తల్లి లాంటిది కదా, పాపంరా, అన్యాయంరా, అలా తొక్కకూడదురా అంటది. లోపల దేవుని జ్ఞానం ఉంటే ఆ భయం వస్తుంది, ఆ భక్తి వస్తుంది. ఇంకా దేవుని జ్ఞానం ఉంటే ఏమంటుంది తెలుసా? అలా తొక్కిన, అలా ఎవరైనా చేస్తే, లేదే మామూలుగా వాళ్ళంతటా వాళ్ళు పడిపోతేనో తీసుకెళ్ళి ఎక్కడ పెట్టమంటది? హాస్పిటల్లో పెట్టు, అవసరమైతే వాళ్ళకి రక్తమి, వాళ్ళు బతికించు అది చెప్తుంది. ఇవన్నీ ఎక్కడ నేర్పిస్తారు? ఎవరు నేర్పిస్తారు? మతమా ఇది? మతమా? కాదు. ఆ మతంలో అయితే ఇలాంటివే ఉండవు, ఉండవు. కానీ క్రీస్తు మార్గం వీటన్నిటినీ బోధిస్తుంది, ఇలాంటి వాటన్నిటినీ బోధిస్తుంది. అర్థమైందా? సమస్త విషయాల మీద అవగాహన కల్పించేది క్రీస్తు మార్గం. సమస్త విషయాలను పరిశీలించి మానవాళికి బుద్ధి చెప్పేది క్రీస్తు మార్గం.